నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ స్టైల్లో చేసి పెట్టండి, చాలా ఇంప్రెస్ అయిపోతారు. ముందుగా 1 కేజీ బెండకాయను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో 5 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ చల్లి మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగులని వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బెండకాయ ముక్కల్ని కొద్దిగా వేసుకుని 2 మినిట్స్ అయిన తర్వాత గరిటెతో ఒకసారి తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఇలా చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోకుండా అన్ని ముక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. 1 కేజీ బెండకాయ ముక్కల్ని 3 ప్యాజెసెస్గా వేస్తే ముద్దగా కాకుండా క్రిస్పీగా పొడిలాడుతూ ఫ్రై అవుతాయండి. ఇప్పుడు 10 ఎల్లుల్లిపాయల రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు ఫ్రై చేసి బెండకాయ ముక్కల్లో కలిపితే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.